రాక్షసుడు ఎవరు? మీరు అతడికి ఆహారంగా ఎందుకు వెళ్ళాలి? నాకు వివరించండి అని అడిగింది కుంతీదేవి. అందుకు సమాధానంగా బ్రాహ్మణుడు, అమ్మా, ఇక్కడకు ఆమడ దూరంలో యమునా నదీ తీరాన బకాసురుడు అనే రాక్షసుడు ఉన్నాడు. అతడు గ్రామం మీద పడి అందరినీ తినసాగాడు. అందువలన మేమంతా అతడితో రోజుకు ఒకడు వాడికి ఆహారంగా వెళ్ళాలని ఒప్పందం కుదుర్చుకున్నాము. ప్రతిరోజు ఒక బండి ఆహారం, 2 దున్నపోతులు, ఒక మనిషి అతడికి ఆహారంగా వెళ్ళాలి. ఈ దేశాన్ని ఏలే రాజుకు కూడా వాడిని ఎదిరించే శక్తి లేక మిన్నుకున్నాడు. ఈ రోజు ఈ ఇంటి నుండి అతడికి ఆహారంగా వెళ్ళాలి అన్నాడు. అందుకు కుంతీదేవి, అయ్యా, చింతించవలదు. మీకు ఒక్కడే కుమారుడు, నాకు 5గురు ఉన్నారు. నా కుమారులలో ఒకడిని పంపుతాను అన్నది. ఆ బ్రాహ్మణుడు కుంతీదేవితో, అమ్మా, అతిథిని పంపుట తగదు, అందున బ్రాహ్మణ హత్య మహాపాపం అన్నాడు. కుంతీదేవి, అయ్యా, ఆలోచించవద్దు. నా కుమారుడు మహాబలవంతుడు. అతడు ఇంతకు ముందు రాక్షసులను చంపాడు. అతడు తప్పక బకుని చంపి వస్తాడు అన్నది. ఆమె భీమునితో జరిగినదంతా చెప్పింది. అందుకు భీముడు సంతోషంగా అంగీకరించాడు. అంతలో ధర్మరాజాదులు అక్కడికి వచ్చారు. సంతోషంగా ఉన్న భీముని చూసి తల్లితో, అమ్మా, భీముని సంతోషం చూస్తే అతడు ఎవరితోనో యుద్ధానికి సన్నద్ధం అవుతున్నట్లుంది. తనంత తానే వెళుతున్నాడా లేక నీవు పంపుతున్నావా అని అడిగాడు. కుంతీదేవి జరిగినది ధర్మరాజుకు చెప్పింది. ధర్మరాజు కలత చెంది, అమ్మా, పరాయి వారి కోసం నీ కన్న కొడుకును బలిస్తావా? నీకు మతి భ్రమించిందా? భీముడు విడువదగినవాడా అన్నాడు. కుంతీదేవి, నాయన ధర్మరాజా, కలత చెందవలదు. భీముని బలం నీకు తెలియదు. అతడు వజ్రకాయుడు. అతడు పుట్టిన 10వ రోజునే ఒక బండరాయి మీద పడగా అది పొడి పొడి అయ్యింది. భీముడు రాక్షసులు చంపి ఈ అగ్రహారానికి రాక్షస పీడ వదిలిస్తాడు. క్షత్రియ ధర్మాలు వ్యాసుని నోట విన్నది నీకు చెబుతాను. ఉత్తమ క్షత్రియుడు ఇతరులను రక్షించడానికే పుడతాడు. మృత్యుభయంతో ఉన్న బ్రాహ్మణులను రక్షిస్తే పుణ్యలోకాలకు వెడతాడు. సాటి క్షత్రియుణ్ణి రక్షిస్తే కీర్తిని పొందుతాడు. వైశ్యుని శూద్రుని రక్షిస్తే అనురాగాన్ని పొందుతాడు. ఆపదలో ఉన్నవారిని రక్షించడం క్షత్రియ ధర్మం. మనకు ఉపకారం చేసిన ఈ బ్రాహ్మణుని రక్షించడం మన ధర్మం అని